ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్టు 16 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుతును. వ్యాఖ్యాన అంశం: శ్రమలలో సంతోషం. వ్యాఖ్యాన అంశం: శ్రమలలో సంతోషం. వ్యాఖ్యానం: శ్రమల పాలైన యోబుకు ఈ సంగతి తెలియవస్తోంది. ఆయన పుటములో నన్ను శోధించుచున్నాడు అని యోబు పలికినప్పుడు తనకు సంభవించిన కష్టాల మర్మం తొదకు గ్రహించి ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి దేవుని పిల్లలకు సంభవించే ఆయా కష్టాల వలన, శ్రమల వలన తన ప్రియులైన వారిని ప్రభువు శోధించేవాడై ఉన్నాడు అని మనం నేర్చుకోవాలి. అవును, ప్రభువు తాను చేర్చుకొని ప్రతి కుమారుని శిక్షించి, దండించి, తర్బీదు చేసేవాడై ఉన్నాడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5, 6 వచనాలు చెప్తున్నాయి. అట్టి పరిశోధన సమయంలో భక్తుడు విసిగిపోకూడదు. 2 ఇట్లు అని ప్రశ్నలు వేయకూడదు. 3 కలిగిన శిక్షణలో అభ్యాసం చేసుకోవాలి. హెబ్రీ 12:11. 4 దాని వలన ఆయన పరిశుద్ధతలో మరొక పాలిభాగం నొందుతాను అని భక్తుడు ఎరిగి సంతోషించాలి. ఎందుకంటే దీని నిమిత్తమే ఆ కష్టాలు కలుగుతున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. సామెతల గ్రంథం 25:4లో వ్రాసిన ఈ శాసనం యోబులో నెరవేరింది, మరియు నమ్మిన వారిలో నెరవేరుగాక. భక్తులు వెండితోనూ సువర్ణంతోనూ సమానం. పాపులైతే మునిగిపోయే సీసంతోనే పోల్చబడ్డారు. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 10వ వచనం. సీసము నిప్పులో పడవేస్తే అయ్యో, అది కరిగిపోయి నశిస్తుంది. వెండి, సువర్ణం అగ్నికి నిలిచి శుద్ధి పొందు లోహాలై ఉన్నాయి. మీ పోలిక ఏది? కాబట్టి క్రీస్తు పేర శ్రమలు కలుగగా సంతోషించి గంతులు వేయండి. లోకాసువార్త 6వ అధ్యాయం 23వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.